బాబాయ్ గారు నమస్తే అండి. మీ పేరు? రాంబాబు అండి, బెజవాడ. బాబాయ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏ రకంగా ఉంది? చాలా శుభ్రంగా ఉందండి, అన్నీ బాగున్నాయి. మా చిన్నపైన కావాలి మాకు. అది ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం ఏవైతే పథకాలు పెట్టారో ప్రతి పథకాలు అమలు చేస్తూ వస్తూ ఉన్నారు. పెన్షన్లు పెంచుతారన్నారు, చేశారు. వీటిపై మీ అభిప్రాయం? అన్నీ బాగున్నాయండి. మాకు మటుకు చిన్నపైన కావాలి. ఆయన మటుకి ఈ రోడ్లు కానీ ఏమన్నా కానీ ఆయన చేయని పని ఎవరు చేయలేరు. చంద్రబాబు కూడా చేయలేరు, ఆయన కూడా చేయలేరు. ఎందుకంటే ఈ దగ్గరలో పని ఆయన చూడకపోతే ఏమీ లేదు. ఇప్పుడు మా సెంటర్లో ఉన్న తిరగడి సెంటర్లో ఆ రోడ్డు అయితే కారణం ఆయనే. గెలవగానే ఆ రోడ్డు మటుకు పగలు తీస్తే అంతే, అంతమించి చేయలేదు ఎవరు కూడా. అది మోడీ గారు కూడా లావుతాం, ఆయన చేస్తాడు. ప్రభాకర్ గారు, చింతమనేని ప్రభాకర్ గారి దగ్గరికి వెళ్ళి ఏదైనా సమస్య చెప్పుకుంటే వెంటనే తీరద్దని చెప్పి అంటారు. అది నిజమా అబద్ధమా? నిజం. అది నేను స్పాట్లో ఎంపని అక్కడ నుంచి చేస్తారు ఫోన్. ఆయన ఏ సమస్యనా, ఏ సమస్య అయినా సరే, ఇప్పుడు అన్ని సమస్యలు కాదు, ఎవరికైనా రైతు అనేది కానీ ఏదైనా సరే ఆయన మట్టి చేసే పనిలో రీతి తేడా ఉండదు. కానీ కూడా బాగా తవ్వుచ్చాడు ఆయన. ఆయన లాగుతా ఉందండి. ఇప్పుడు ఈ గత 5 సంవత్సరాలలో ఎవరు తవ్విలే కాలం, ఇప్పుడు తవ్వుచ్చాడు ఆయన. ఆయన వచ్చి ఆయన మిషన్తో ఆయన డబ్బులతో తవ్వుచ్చారు. అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కొన్ని రోజుల్లో ఎంత మంచి పరిపాలన చేస్తుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేస్తా, రాష్ట్రంలో పరిపాలన బాగలేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. దీనిపై మీ అభిప్రాయం? ఏమండి, ఆయన్ని మాకు తెలియదండి. మాకు తెలిసిన వరకు చంద్రబాబు ప్రభాకర్ గారు, చంద్రబాబు నాయుడు గారు. అది మాకు రైతులకు మట్టికి ప్రభాకర్ గారు. ఎందుకంటే కాలంలో శుభ్రంగా ఇచ్చాడు మాకు. ఇప్పుడు నీళ్ళు వదిలేడు, పోలవరం కాలం నీళ్ళు మొత్తం చెరువు నిండిపోతుంది రేపే నీళ్ళు. అది ప్రతి పేదవాడికి చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాండిల్ పెడతా ఉన్నారు. అన్నా క్యాండిల్ పై మీ అభిప్రాయం మాట చెప్పండి. ఏమండి, ఇప్పుడు మీ అన్న క్యాండిల్ దాకా వెళ్ళేదాకా లేదు. ఇప్పుడు మా ఛానల్ పని చేసుకున్నా మా జాలతల మా ఛానల్ ఇప్పుడు వచ్చామండి. ఛానల్ నుంచి ఇక బురదబట్టలో వచ్చాం. ఆయన ప్రభాకర్ గారు చాలు మాకు. ఆయన చేస్తాడు మొత్తం. మాకేంటికి నీళ్ళు ఇచ్చాడు చెరువులోకి, రేపు కాలంలో ఎత్తాడు, తుమ్ములు ఎత్తాడు అని చేస్తాడు ఆయనే. ప్రభాకర్ గారు ఇంటికి వెళ్తే ప్రతి వాడి ఆకలి తీరుద్ది అంటారు. అది నిజమేనా? వాస్తవం. అది వాస్తవం. అది పొద్దున్న టిఫిన్ కానీ మధ్యాహ్నం భోజనం కానీ అన్నీ అంతకన్నా మంచోళ్ళు లేదు. సమస్య చెప్పుకుంటూ వెళ్తారా, మరి తిన్నారా అని అడుగుతారు ముందు. అవును, అది నిజమా కాదంట? వాస్తవం. అది వాస్తవం. అది వాస్తవం అండి. అది ఇప్పుడు మనం వెళ్ళాక భోజనం చేసి రండి, టిఫిన్ చేసి రండి అంటాడు, కానీ ఆయన ఎవరి కించపరిచేవాడు కాదు. చాలా మంచి ఆయన. చంద్రబాబు ప్రభాకర్ కోపం ఎక్కువ అని అంటారు. అది ఎంతవరకు నిజం? ఇవన్నీ అయ్యా ఉండదు. ఆయన అంత మంచోడు లేడు, కోపం మొత్తం ఆయన చెడ్డవాడు లేడు. కోపం వచ్చినా కానీ మళ్ళీ ఏంటి అని మళ్ళీ దగ్గర లాక్కునే మనిషి. చాలా మంచోడు. ఆపదంటే ఖచ్చితంగా వచ్చే వ్యక్తి. వాలిపోతాడు, దెబ్బ ఉంటాయి. అది బాబు గారు నమస్తే. మీ పేరు? నా పేరు బడుగు దేవదత్తం అండి. బాబు గారు, చంద్రబాబు పరిపాలన ఏ రకంగా ఉంది? చంద్రబాబు పరిపాలన అంటే ఆయన రావాలి, ఆయనే కావాలనే కదండి ఓట్లేసి గెలిపించింది. అభివృద్ధి చెందాలంటే ఆయనే రావాలి. మాకు మెయిన్ రైతులు, మేము ఒక కౌలుకు చేస్తాం, 5 ఎకరాలు 6 ఎకరాలు. నీళ్ళు మా పోలవరం కాలువ రావాలి, నీళ్లు రావాలి. నీళ్లు రావాలంటే అక్కడ పైన ప్రాజెక్ట్ కట్టాలి, ప్రాజెక్టు కావాలి. అది ఎవరి వల్ల కాదు, చంద్రబాబు నాయుడు గారి వల్లనే అవుద్ది. అది మాకు ఆయనే రావాలి. ఆయన వస్తేనే మంచి పనులు జరిగితేనే మేము ఓట్లేసి గెలిపించాం. బాబాయ్ గారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరి కలయికతో ఆంధ్ర రాష్ట్రంలో అమరావతి రాజధాని నిర్మాణం కోసం 15,000 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చారు. గత ప్రభుత్వం ఎప్పుడు లేని విధంగా కొన్ని రోజుల్లోనే ఇంత నిధులు తీసుకొచ్చారు. ఎలా తీసుకొచ్చుకోవాలి దీన్ని? ఎలా తీసుకొచ్చుకోవాలంటే వెళ్ళారు, కూటమి కలుపుకున్నారు, బీజేపీని కలుపుకున్నారు, మోడీ గారిని కలుపుకున్నారు. వాళ్ళు వెళ్ళారు, అడిగారు, 15,000 కోట్లు తీసుకున్నారు. అభివృద్ధి చేయాలి, అమరావతిని ఒక అమరావతినే రాజధానిగా చేసి డెవలప్ చేయాలని అడిగారు, తీసుకొచ్చారు. అది మంచి పద్ధతి. కేంద్ర ప్రభుత్వం కూడా డబ్బులు ఇచ్చారు, అదే కావాలండి. అది ఆఖరికి పోలవరం కూడా కేంద్రం కట్టించేటట్టు ఒప్పించి పోలవరం నిర్మాణం కొన్ని రోజులు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో అసలు మా సంబంధం లేని పక్కన పడేసారు పోలవరం. ఇప్పుడు ఆ పోలవరం నిర్మించడానికి కోసం కంకణం కట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. దీన్ని బట్టి మీ అభిప్రాయం? ఒకసారి మేము ప్రతిసారి పోలవరం తీసుకెళ్ళేవాళ్ళం, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళేవాళ్ళం, చూసేవాళ్ళం. అప్పుడే అయిపోద్దామని ఆశించాము. తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కి 5 సంవత్సరాల్లో దాన్ని చేసింది ఏమీ లేదు. ఇప్పుడు అవ్వాలని చంద్రబాబు నాయుడు గారు చేస్తారు, అవుద్ది అని ఈ 5 సంవత్సరాలు అయిపోద్దని మా ఆశ. అదే సార్ మేము కోరుకునేది. కేవలం కొన్ని రోజుల్లోనే చంద్రబాబు నాయుడు ఎంత మంచి పరిపాలన అందిస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాల దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయి,
అత్యాచారాలు పెరిగిపోతున్నాయని చెప్పి వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేసి రాష్ట్రపతి పాలన తీసుకొస్తానని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. దీనిపై మీ అభిప్రాయం? రాష్ట్ర పరిపాలన తీసుకొచ్చిన అది జరగని పని అండి. అది జరగదు. ఇక్కడ అత్యధికంగా మెజార్టీ ఉంది. అది జరగని పని. ఆయన ఎన్ని చేసుకున్నా అది జరగదు. ఈ రెండు మట్టికి గ్యారంటీగా చంద్రబాబు నాయుడు గారు చేస్తారు. అది మట్టికి గ్యారంటీ చేయాలి. అమరావతి, పోలవరం ఇది ఆయన ఆకర్ష. ప్రతి పేదవాడు ఆకలి తీర్చడం కోసం అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తా ఉన్నారు. అన్నా క్యాంటీన్లపై మీ అభిప్రాయం? గత ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్లను తీశారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ప్రతి పేదవాడు ఆకలి తీర్చడం కోసం మళ్ళీ అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దీనిపై మీ అభిప్రాయం? అన్నా క్యాంటీన్లు అంటే ఇప్పుడు అందరికీ కావాల్సిందేనండి. ఏలూరు నుంచి ఎక్కడి నుంచో దూరాల నుంచి వచ్చి ఏలూరులో ఏదైనా సరుకులు తీసుకోవాలన్నా, రైతులు ఏదైనా కొనుక్కోవాలన్నా 100 రూపాయల భోజనానికి డబ్బులు లేక వెళ్ళాక అన్నా క్యాంటీన్కి వెళ్ళి 5 రూపాయలు పెట్టి తిని అది మంచి పద్ధతి అండి. చంద్రబాబు నాయుడు గారు అది చాలా గొప్పది. అది చేయాలని కోరుకుంటున్నాం. అయితే కొంతమంది అన్నా క్యాంటీన్లు మీరు విన్నర్లేదు కానీ న్యూస్ కొన్ని ఆటల్లో అన్నా క్యాంటీన్లు ముష్టి అన్నా క్యాంటీన్లు అన్నీ మాట్లాడుతున్నారు కొంతమంది. అసలు ఎంత దారుణంగా మాట్లాడడంపై మీ అభిప్రాయం? అది దారుణం అండి. అది అట్లా మాట్లాడకూడదు. అది తిన్నవాళ్ళం, అన్నం తినేవాళ్ళం అందరం అక్కడ ఏలూరులో. మాకు 6 కిలోమీటర్లు ఏలూరు. మా ఊళ్ళో ఆటోలు దగ్గర 30 ఆటోలు ఉన్నాయి. మా ఊరు నుంచి తోలుకుని ఆటో వాళ్ళు బతికేవాళ్ళు. కొంతమంది తినకపోయినా కొంతమంది తినేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది అర్జెంటుకి వెళ్ళి ఇంటికి రాలేకో లేకపోతే అక్కడ తినేసి వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. రైతులు తినేవాళ్ళు ఉన్నారు, చాలామంది తినేవాళ్ళు ఉన్నారు. అది మంచి పద్ధతేనండి అన్న క్యాంటీన్ అన్నది. అది తీసేయటానికి లేదు, అది ఉండాల్సిందే. ఇప్పుడు చంద్రన్న బీమా అని చెప్పి 10 లక్షల రూపాయలు చేస్తున్నారు. చంద్రన్న బీమా గురించి మీ అభిప్రాయం అండి? 3 లక్షలు ఉన్నదాన్ని 10 లక్షలు చేశారు. అది బీమా అనేది అది జరిగాక జరిగింది అనుకోవాలి. మనకు తెలియదు కదా. అది జరిగాక జరిగింది అనుకోవాలి. 10 లక్షలు అనేది. చివరి ప్రశ్న, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగుందా, గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగుందా? అంటే పరిపాలన అంటే ఇప్పుడు ఎక్కారండి కొత్తగా. ఆయన మంచి పనులు చేశాడు లేబర్లకి. మేము లేబరమే, చేయలేదని అనుకోవద్దు. కాకపోతే ఈ రాజధాని అనంగా మామూలుగా మాకు పోలవరం అనంగా ఈ డెవలప్ చేయలేదు కాబట్టి రోడ్లు అయ్యి దాని గురించి జనం తిరుగుబాటు చేసి ఇలా ఓటమి చేశారు ఆయన్ని. ఆయన మంచి పనులు చేశారు, చేయలేదు అనుకోలేదని. మేము తిన్నవాళ్ళమే రూపాయి. అది అదే. ఓకే బాబు గారు, థ్యాంక్ యూ. చంద్రబాబు గారు మొన్న అసెంబ్లీలో మాట్లాడారు. ఏమనంటే పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టి అక్రమంగా అరెస్టులు చేసి ఇష్టానుసారంగా ఇబ్బంది పెట్టారు. పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తనే గుర్తిస్తున్నా, వాళ్ళని నేను ఆదుకుంటా, వాళ్ళపై కేసులు ఎత్తేస్తానని చంద్రబాబు గారు మాట. దీన్ని మనం ఎలా చూడొచ్చు? ఎత్తేస్తారు. ఆయన అన్నమాట తిరగడు, అన్నమాట తిరగడు. చేసే నాయకుడు. అంత నమ్మకం ఉన్నమట్టే పండగ కూడా రారు. ఆ రకంగా ఇతర రాష్ట్రాల నుండి కూడా చంద్రబాబు నాయుడు గారిని గెలిపియాలి, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ముందుకు రావాలి అని ఇతర రాష్ట్రాల నుండి కూడా ఓట్లు ఎత్తకొచ్చారు. పండక్కి కూడా రాని వ్యక్తులు వచ్చి ఓటు వేసి వెళ్ళారు. ఇలా జరిగింది. ఓకే బాబు గారు, థ్యాంక్ యూ బాబు.